గుజరాత్ నౌకపై అయితే దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది అని చెప్పాలి. హర్ముజ్ జలసంధి నుంచి మందు పాత్రలు అమర్చి దాని వైపు నుంచి ఎవరు కూడా వెళ్లకుండా కూడా ఈ డెసిషన్ తీసుకుంది. ఇరాన్ అక్కడ మందు పాత్రల అమెరికా కూడా ఉంచినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా గుజరాత్ వస్తున్న నౌకపై దాడి చేసింది ఇరాన్. టైం చూసి భీకర దాడులకు పాల్పడింది. హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ దాడులు అందరినీ కూడా కలవర పెడుతున్నాయని చెప్పాలి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న టైంలో ఇరాన్ మెరుపు దాడి చేసింది. 20 మంది సిబ్బందిని అటు ఒమన్ నేవీ అయితే కాపాడిన పరిస్థితి. మరో 3 జాడ గల్లంతైంది. మొత్తంగా ముడి సరుకు రవాణా నౌకలపై దాడులు చేస్తుంది ఇరాన్. హర్ముజ్ గుండా నౌకల ప్రయాణం అడ్డుకునేందుకు భారీగా మందు పాత్రలు అమర్చినట్టు కూడా సమాచారం అందుతుంది. గుజరాత్కు వస్తున్న నౌకపై దాడికి తెగబడింది ఇరాన్. మొత్తంగా చూసుకుంటే హర్ముజ్ జలసంధి గుండా పయనించే వేళ మెరుపు దాడికి దిగింది. 20 మంది సిబ్బందిని అటు ఒమన్ నేవీ అయితే కాపాడింది. 3 జాడ గల్లంతైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా హర్ముజ్ జలసంధి ద్వారా ముడి చమురు అలాగే సరుకు రవాణా నౌకలు ప్రయాణిస్తే తగలబెడతామంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కొండ్లా నౌకాశ్రయానికి సరుకు రవాణా నౌక మయూరి నారి అనే నౌక బయలుదేరింది. అది హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌక పై భాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో 3 జడ గల్లంతైనట్టు కూడా సమాచారం అందుతోంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని అటు ఒమన్ నేవీ కాపాడినట్టు థాయిలాండ్కు చెందిన రాయల్ నేవీ ప్రకటించింది. ఈ నౌక థాయిలాండ్లోని ఫిషరీస్ షిప్పింగ్ PCL సంస్థకు చెందిందిగా కూడా యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ విభాగం అయితే ప్రకటించింది. థాయిలాండ్ జెండాతో వెళ్తున్న ఈ నౌకను ప్రమాదం జరిగిన వెంటనే పలువురు సిబ్బంది నౌక నుంచి దూకేసి లైఫ్ రాఫ్ట్ల సాయంతో సముద్ర జలాల్లో ఈదుతున్న వీడియోలు రాయల్ నేవీ విడుదల చేసింది. 178 మీటర్ల పొడవైన ఈ నౌక 30,000 టన్నుల బరువైన సరుకులను మోసగలదని థాయిలాండ్ రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తంగా ఒమన్కు ఉత్తరాన సముద్ర తీరం నుంచి 11 నాటికల్ మైళ్ల తీరంలో సముద్ర జలాల్లో హర్ముజ్ జలసంధి పరిధిలో ఈ దాడి జరిగింది. దాడికి గురైనట్టు నౌక నుంచి అత్యంత సందేశం రాగానే అప్రమత్తమైన సహాయక పడవలు సిబ్బంది పంపినట్టు ఒమన్ నేవీ అయితే వెల్లడించింది. మయూరి నారి నౌకలో మంటలు ఇప్పుడు అదుపులోకి వచ్చాయని నేవీ కూడా తెలుపుతుంది. మొత్తంగా దాడి కారణంగా నౌకకు ఏ స్థాయిలో నష్టం వాటిల్లిందనే వివరాలు రాయల్ నేవీ వెల్లడించలేదు. దాడి ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పేర్కొంది. ఇక క్షిపణి లేదా జలాంతర్గామి టోర్పెడోతో ఇరాన్ ఈ దాడికి పాల్పడిందా అనే అంశంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే అక్కడ ఎక్కువగా కూడా మందు పాత్రలు ఇరాన్ అమర్చిన పరిస్థితి అయితే ఉంది. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ముడి చమురు సరుకు రవాణా నౌకల రక్షణగా తమ బలగాలు పంపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసా ఇచ్చినా సరే ఇరాన్ బరి తెగించి దాడులు చేస్తుండడం గమనార్హంగా ఉంది. మొత్తంగా 3 దాడి చేసింది. బుధవారం హర్ముజ్ జలసంధి పరిధిలో 3 సరుకు రవాణా నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడింది. యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ విభాగం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని రసల్ ఖైమా నౌకాశ్రయం నుంచి ఉత్తరంగా 29 నాటికల్ మైళ్ల దూరంలో హర్ముజ్ జలసంధిలో జపాన్ జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక పన్ మ్యాజెస్టీ పైన ఇరాన్ దాడి చేసింది. అంత మాత్రమే కాదు, దీంతో వెంటనే ఆ నౌకకు చిన్న రంధ్రం పడింది. నౌకను సమీప హార్బర్కు తరలిస్తూ ఉన్నారు. దుబాయ్కు ఉత్తరంగా 92 కిలోమీటర్ల దూరంలో హర్ముజ్ జలసంధిలో మార్షల్ దీవుల జెండాతో వెళ్తున్న స్టార్ ఘెనెత్ నౌక మీద ఇరాన్ దాడి చేసింది. మొత్తంగా కూడా 3 నౌకల మీద అయితే ఇరాన్ దాడికి తెగబడింది. అక్కడ ఎటువంటి సరుకు రవాణా జరగకుండా కూడా మందు పాత్రలు అమర్చింది ఇరాన్. మొత్తంగా సరుకు రవాణా అడ్డుకునేందుకే ఈ డెసిషన్ తీసుకుంది. తాజాగా గుజరాత్ వైపుగా వెళ్తున్న నౌకపై కూడా ఇరాన్ దాడికి తెగబడింది. మొత్తంగా మెరుపు దాడులు చేస్తుంది ఇరాన్. ఈ మెరుపు దాడులకు తెగబడింది ట్రంప్. మరి దీనికి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? సరుకు రవాణా జరుగుతున్న సమయంలో అమెరికా సైన్యం రక్షణగా ఉంటుందని కూడా ట్రంప్ చెప్పినప్పటికీ కూడా ఇరాన్ ఇంతగా బరి తెగించి దాడులు చేస్తుందంటూ కూడా విస్మయం చెంది ఆయన మరోసారి కఠిన డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా టైం చూసి ఇరాన్ భీకర దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ దాడులు హోరెత్తిపోయాయని చెప్పాలి. గుజరాత్ వస్తున్న నౌకపై దాడి చేసింది ఇరాన్. హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న టైంలో ఇరాన్ మెరుపు దాడి చేసింది. 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడింది. అయితే మరో 3 జడ గల్లంతైనట్టు కూడా చెప్తున్నారు. ముడి సరుకు రవాణా నౌకలపై దాడులు చేస్తూ ఉంది ఇరాన్. హర్ముజ్ గుండా నౌకల ప్రయాణం అడ్డుకునేందుకే భారీగా మందు పాత్రలు కూడా అమర్చినట్టు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా హర్ముజ్ జలసంధి నుంచి ఎటువంటి రవాణా సరుకులకు సంబంధించి జరగకుండా అడ్డుకునేందుకు మందు పాత్రలు ఇరాన్ అమర్చింది. అయితే ఆ రవాణాకు సంబంధించి రక్షణ సైన్యాన్ని ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ చెప్పినా కూడా ఈ విధంగా బరితెగించి ఇరాన్ ప్రవర్తిస్తోంది. మరి ట్రంప్ యాక్షన్ ఎలా ఉండబోతుందంటారు?
రైట్. ప్రధానంగా చూసుకుంటే ఈ ఇరాన్ టైం చూసి భీకర దాడులు చేస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ దాడులు అనేవి ఎక్కువగా కొనసాగుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా మొదట కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ కూడా భారత్ కు సంబంధించి ఎటువంటి అడ్డంకులు ఉండవు. భారత్ ఇక్కడ నుంచి ఈ క్రూడ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా సరఫరా చేసుకోవచ్చు, దిగుమతి చేసుకోవచ్చు, రవాణాకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటూ కూడా మొదట ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో చేస్తున్న దాడులతో పాటు ఇప్పుడు గుజరాత్ వస్తున్న నౌకపై కూడా దాడి చేశారు. దానికి సంబంధించి హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న టైంలో ఇరాన్ ఈ మెరుపు దాడి చేసింది. దీంట్లో ఈ నౌకలో దాదాపు 20 మంది సిబ్బంది కూడా 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడినట్టు తెలుస్తుంది. మరో ముగ్గురి అడ్రస్ అయితే అంటే ఆచూకీ అనేది లభించలేదు కూడా చెప్తున్నారు. ఇక ముడి సరుకు రవాణా నౌకలపై దాడులు అనేది కొనసాగుతుంది. హర్మూజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు భారీగా ఈ దాడులు చేస్తున్నట్లుగా కూడా ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు హర్మూజ్ జలసంధి వద్ద ప్రధానంగా ఎటువంటి ఈ నౌకల రాకపోకలు అనేవి ఉండొద్దు అనేది కూడా ప్రధానంగా ముందే ఆంక్షలు విధించింది. ఎవరైనా ఇటువైపు వస్తే కనుక దాడులు చేస్తామంటూ మొదటి నుంచి కూడా ఈ ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే ఒకవైపు ఈ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పశ్చిమాసియా దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. అమెరికాకు షెల్టర్ ఇస్తున్నారు, వారి ఎయిర్ బేస్లు కానీ సైనిక స్థావరాలకు సంబంధించి వారు ఆశ్రయం కల్పిస్తున్నారు. అక్కడి నుంచి మాపై దాడులు చేస్తున్నారు కాబట్టి మీపై మేము దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఇండియాకు వస్తున్న ఒక నౌక పైన వారు దాడి చేశారు. కానీ వారు సరిగా గుర్తించకపోవడం వల్ల ఈ దాడి చేశారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఆ నౌక కూడా వేరే వారి దగ్గర నుంచి తీసుకుని దాంట్లో గుజరాత్ కు ఈ రవాణా జరుగుతోంది అనేది కూడా ప్రధానంగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. దానిలో భాగంగానే అది భారతీయులని గుర్తించకపోవడం వల్ల ఈ దాడి జరిగి ఉండొచ్చు అనేది కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ దీని ద్వారా ఈ ప్రమాదంలో 20 మందిని కాపాడినప్పటికీ కూడా ముగ్గురు అడ్రస్ మాత్రం, వారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. వారు బ్రతుకున్నారా ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కానీ ఈ దాడి పట్ల మాత్రం కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. సో మొత్తంగా హర్మూజ్ జలసంధి దగ్గర భీకర దాడులకు తెగబడింది. ఇరాన్ టైం చూసి గుజరాత్కు వస్తున్న నౌకపై అయితే దాడి చేసింది. మొత్తంగా ఇరాన్ ఏదైతే హర్మూజ్ జలసంధి ఉందో అక్కడ మందు పాత్రలు కూడా అమర్చినట్టు తెలుస్తోంది. ఎటువంటి రవాణా సరుకులకు సంబంధించి జరగకుండా కూడా వాళ్ళు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు. అయితే మొత్తంగా 3 నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడింది. తాజాగా గుజరాత్ వైపు వస్తున్న ఒక నౌకపై దాడికి తెగబడింది ఇరాన్. ఈ నేపథ్యంలో 20 మంది వరకు కూడా నేవీ ఏదైతే థాయిలాండ్ కు సంబంధించిన నేవీ రక్షించారు. అయితే ముగ్గురి పరిస్థితి ఆచూకీ తెలియలేదు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్న దానికి సంబంధించి ఆచూకీ తెలియని పరిస్థితిలో గల్లంతైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, టైం చూసి ఇరాన్ దాడికి తెగబడిన నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, దీనివల్ల ప్రపంచ దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడబోతుంది, మొత్తంగా ఇప్పటికే యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ నెలకొన్నాయని చెప్పాలి. భారీగా చమురు ధరలు పెరగడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్ అవుతున్న క్రమంలో హర్మూజ్ జలసంధి గుండా ఎటువంటి చమురు రవాణా జరగకూడదంటూ ఇరాన్ ముందుగానే ఆంక్షలు పెట్టిన క్రమంలో అటువైపుగా వెళ్తున్న 3 నౌకలపై అది దాడి చేసింది. తాజాగా గుజరాత్ నౌకపై దాడి చేయడంతో అక్కడ 20 మంది వరకు కూడా నేవీ రక్షించినప్పటికీ థాయిలాండ్ కు సంబంధించిన నేవీ ముగ్గురు పరిస్థితి గల్లంతైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి అంతటికి సంబంధించి ఒక ముగింపు అనేది వస్తుందా, ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో అన్నది ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.拦截导弹失败了，我天，失败了，我操！哎呦，富加拉呀，这是，嘣！我靠！啊，快点拿走！我靠，这他妈连着多少个大火箭呢？这是，我的妈呀，连着4个！哎呦，拦截，握日，